జనవరి 13 చాలా శక్తివంతమైన రోజు. ఇంతటి విశేషమైన రోజు చాలా ఆనందంగా వస్తుంది. ఇంతటి అద్భుతమైన రోజు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ రోజున ఎన్ని శుభ గడియలు ఏర్పడుతున్నాయో వేద పండితులు చెబుతున్నాయి. జనవరి 13 భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజున పౌర్ణమి గడియలు ఏర్పడాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది. ఆరుద్ర నక్షత్రం అంటే శివునికి జన్మ నక్షత్రం. సోమవారం ఆరుద్ర నక్షత్రం రావడం ఇంకా విశేషం. మరి ఇంతటి పవిత్రమైన రోజు ఎలాంటి నియమాలను పాటించాలి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 13వ తేదీన సోమవారం నాడు భోగి పండుగ. పౌర్ణమి తిథి అలాగే సోమవారంతో కూడిన అరుంధతి నక్షత్ర. ఇంతటి శక్తివైన రోజున శివ ముక్కోటి అని అంటారు. కార్తీక మాసంలో కోటి సోమవారం ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి గడియలున్న సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి అని అంటారు. భోగ భాగ్యాలను ప్రసాదించే ఆ పరమేశ్వరుడు ఈ భోగి పండుగ రూపంలో శివ ముక్కోటి రూపంలో ఈ సంవత్సరం మనల్ని పరిణించిపోతున్నాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి పూలతో అలంకరించుకొని నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో అలాంటి కుటుంబానికి తప్పకుండా భోగ భాగ్యాలు సిద్ధిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఈ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలు కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉండటానికి కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. ముఖ్యంగా శివలింగంపై పాలతో అభిషేకం చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటి లభిస్తుంది. ఈ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఇష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండిపోతుంది. శివ ముక్కోటి రోజున శివుడిని దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని సంపద మీ ఇంటికి చేరుతుంది. ఈ ఒక్క రోజున చేస్తే శివాభిషేకం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్ళిన వారు బియ్యం పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకుని ఈ లింగాన్ని శివ రూపంగా మీ పూజా గదిలో ప్రతిష్ఠించి వాళ్ళతో అభిషేకం చేయండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పరమేశ్వరుని ఆశీర్వాదంతో మంచి రోజులు ప్రారంభమవుతాయి. శివుని వాహనం నందీశ్వరుడు. శివునికి ఎదురుగా నందీశ్వరుని కొలువై ఉంటాడు. కాబట్టి ఈ శివ ముక్కోటి రోజున శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ మనసులోని కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలన్నీ పరమేశ్వరుని పాదాలు చేకూర్చుకు వెళ్తాయి. ఎవరైతే ఏలినాటి శని దోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివ ముక్కోటి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణాలు చేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. స్వస్తి గురుతులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి నాడు మీ ఇంటి సింహద్వార పైన పసుపుతో స్వస్తి గుర్తుని గీయండి. ఈ స్వస్తి గుర్తు మీ తలరాతని మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన పౌర్ణమి గడియల్లో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి లక్ష్మి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకు 1000 రెట్లు ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు 8 పుష్పాలతో శివుడిని పూజించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం. ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగార ధాన్యం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది.
బిల్పత్రాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శివ ముక్కోటి రోజున శివునికి బిల్పత్రాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి దానికి బదులుగా 1000 రెట్లు ఎక్కువగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక మీకు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇక మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబానికి వరం ఇస్తాడు. యాలకులు దానాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంతటి శక్తివైన పౌర్ణమి గడియల్లో ఒక 5 యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి. ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిండుగా ఉంటుంది. ఈ పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటికి కల్లుప్పుని తెచ్చుకోండి. పాల సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి రాళ్ల ఉప్పు అంటే ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పుని కొంటే మీ ఇంటి సంపదన విపరీతంగా పెరుగుతుంది. గోవులు 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఆరుద్ర నక్షత్రంలో మీ చేతులుగా మీదుగా గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోయి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి రోజున మాంసాహారాన్ని తినకూడదు. ఈ రోజు చేసే శివ పూజల వల్ల ఈ సంవత్సరం మొత్తం శివారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్లో వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్